కృష్ణమ్మ పరవళ్లతో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. శ్రీశైలం నుంచి 3.5 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో సాగర్ నీటి మట్టం అంతకంతకు పెరుగుతూ వస్తుంది. గడిచిన 48 గంటల వ్యవధిలోనే 50 టీఎంసీల నీరు సాగర్కు చేరింది. 590 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి గాను ప్రస్తుతం 545 అడుగులకు చేరుకుంది. ఇదే విధంగా పైనుంచి సాగర్కు వరద కొనసాగితే మరో 72 గంటల్లో గరిష్ట నీటి మట్టానికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఏ క్షణానైనా క్రస్ట్ గేట్లు ఎత్తేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని సాగర్ ప్రాజెక్టు నుండి మా ప్రతినిధి రాము అందిస్తారు. పర్వాలతో నాగార్జున సాగర్ జలకలు సంతరించుకుంది. శ్రీశైలం నుంచి లక్షల క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్కి వస్తుండడంతో నాగార్జున సాగర్ నీటి మట్టం వేగంగా పెరుగుతూ ఉంది. 48 గంటల వ్యవధిలోనే 50 టీఎంసీల నీరు నాగార్జున సాగర్లో వచ్చి చేరినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉన్నాం. జలకలు సంతరించుకుంది. ఇక్కడ సందడి నెలకొంది. గత దాదాపు 6 నెలలుగా చుక్క నీరు లేక నాగార్జున సాగర్ ఎండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. 10 రోజుల క్రితం కూడా డెడ్ స్టోరేజ్ కంటే తక్కువగా 503 అడుగుల నీటి మట్టాన్ని చేరుకొని రైతులందరూ కూడా ఆందోళన పడ్డారు. కానీ వరుణును కరించి ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురవడం, ఎగువ రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటకలో కుండపోత వర్షాలు కురవడంతో భారీగా వరద నీరు కృష్ణా బేసిన్కి వచ్చి చేరుతూ ఉంది. నాగార్జున సాగర్కి ఎగునున్నటువంటి ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్, తుంగభద్ర ఇవన్నీ కూడా గరిష్ట ఇంటి మట్టాన్ని చేరుకొని శ్రీశైలానికి 5 లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తుండడంతో శ్రీశైలం సంబంధించినటువంటి 10 గేట్లను 18 ఫీట్ల మేర ఎత్తి ఆ వచ్చిన వరదను వచ్చినట్టుగా నాగార్జున సాగర్కి వదిలిపెడతా ఉన్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్కి 3,30,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తూ ఉంది. దీంతో వేగంగా నీటి మట్టం పెరుగుతూ ఉంది. 590 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం 545 అడుగుల నీటి మట్టానికి నాగార్జున సాగర్ చేరుకుంది. మరొక 45 అడుగుల నీటి మట్టం చేరుకున్నట్టయితే నాగార్జున సాగర్ కూడా గరిష్ట నీటి మట్టాన్ని చేరుకొని ఇక్కడ క్రస్ట్ గేట్లకు సంబంధించినటువంటి విడుదల చేసేందుకు కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఇప్పటికే వస్తున్నటువంటి వరదతో నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లకు తాకాయి ఈ వరదంతా కూడా. దీంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కూడా చాలా ఉప్పొంగుతూ ఉంది. వాళ్ళ గుండెలను కూడా ఉప్పొంగుతూ ఉన్నాయి. నాగార్జున సాగర్ ఆయకట్టులో ఈసారి కూడా క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా చాలా వరకు ఆందోళన పడ్డారు. రైతులందరూ కూడా దిగాలుగా ఉన్నారు. కానీ వరుణుడు కరించి భారీగా వర్షాలు కురుస్తుండడంతో నాగార్జున సాగర్ చూస్తుండగానే నిండింది. వేగంగా నీటి మట్టం పెరిగింది. దీంతో ఇప్పటికే సాగర్ ఎడమకాలకు సంబంధించినటువంటి ఆయకట్టుకు నీటిని కూడా విడుదల చేశారు. దీంతో నల్గొండ, ఖమ్మం అదేవిధంగా సూర్యాపేట జిల్లాలకు సంబంధించి 10 లక్షల ఎకరాల ఆయకట్టు పచ్చగా కలకలాడనుంది. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఏరువాక పనుల్లో ఇప్పటికే బిజీగా మారినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక 312 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం అయితే 200 టీఎంసీలకు చేరుకుంది. మరొక 113 టీఎంసీల నీరు ఇక్కడ చేరినట్టయితే ఇక్కడ క్రస్ట్ గేట్లు అయితే దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేసేలాగా కూడా అధికారులు ఎన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. డ్యామ్ సంబంధించినటువంటి రిపేర్లు కూడా చేశారు. రేడియల్ క్రస్ట్ గేట్లకు సంబంధించినటువంటి చిన్న చిన్న మైనర్ రిపేర్లు కానివ్వండి, గ్రీజింగ్ సంబంధించి ఇవన్నీ కూడా పూర్తిగా చేసి పూర్తిగా సంసిద్ధంగా ఉన్నారు. ఏ క్షణమైనా సరే నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేలాగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నామని కూడా డ్యామ్ సంబంధించినటువంటి ఎన్ఎస్పి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. నాగార్జున సాగర్ ఎడమకాలువతో పాటు దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలన్నిటి కూడా ఇప్పటికే సాగునీటి విడుదల అనేది కొనసాగుతుంది. ఏఎంఆర్పి, ఎస్ఎల్బీసీ సంబంధించి లో లెవెల్ సంబంధించినటువంటి ఈ పనులు సంబంధించినటువంటి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి సాగునీటి విడుదల కూడా సాగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. నాగార్జున సాగర్ ఎప్పట్లాగానే కలకల్లాడుతూ ఉంది. నాగార్జున సాగర్ నిండుకుండను తలపిస్తూ ఉంది. ఇప్పటికే రేడియల్ క్రస్ట్ గేట్లకు సంబంధించినటువంటి గేట్లకు నీళ్ళని కూడా తాకాయి. ప్రస్తుతం 3.5 లక్షల క్యూసెక్ల ఇంట్లో వస్తుండడంతో మరొక 72 గంటల్లో నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో నిండే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు చెప్తా ఉన్నారు, అంచనా వేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా ఈ మేజర్మెంట్స్ అన్ని కూడా ప్రభుత్వానికి నివేదికల రూపంలో అందజేస్తూ ఉన్నారు. ఈఎన్సీ అధికారులే స్వయంగా ఇక్కడికి వచ్చి ఎప్పటికప్పుడు కూడా వస్తున్న ప్రవాహాన్ని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. చుక్క నీరు కూడా వృధా పోకుండా వచ్చిన వరదను వచ్చినట్టుగా ఒడిసి పడుతూ ఉన్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా ఒట్టిపై కనిపించా ఉంది. 510 అడుగుల డెడ్ స్టోరేజీకి 503 అడుగుల కూడా ప్రమాదకర స్థితికి కూడా నాగార్జున సాగర్ చేరుకుంది. కానీ వస్తున్నటువంటి వరదతో ఈ ప్రాంతం అంతా కూడా జలకలు సంతరించుకొని నిండుకుండలా మారడంతో అధికారులు, జిల్లా ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఒక ప్రమాదకరమైనటువంటి స్థితి నుంచి బయటపడేట్టుగానే మనకు అనిపిస్తూ ఉంది. మొత్తంగా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వరదలకు, ఎగువ రాష్ట్రాల్లో వస్తున్నటువంటి వరద నీటితో నాగార్జున సాగర్, కృష్ణా బేసిన్ అంతా కూడా జలకలు సంతరించుకుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. 24 గంటలు కూడా అప్రమత్తంగా ఉన్నారు.
48 గంటల వ్యవధిలోనే 50 టీఎంసీల నీరు నాగార్జున సాగర్కి వచ్చి చేరింది కాబట్టి 3.5 లక్షల క్యూసెక్ల నీరు ఇంట్లోకి వస్తుంది కాబట్టి 72 గంటల్లో మరొక 50-60-70 టీఎంసీల నీరు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి గరిష్ట నీటి మట్టానికి చేరుతుందన్న అంచనాల్లో అధికారులు ఉన్నారు. దానికి సంబంధించి క్రస్ట్ గేట్లు ఒకవేళ ఎత్తాల్సి వస్తే అన్ని రకాలుగా రిపేర్లతో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయకట్టు రైతాంగం అయితే ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎడమకాలకు సంబంధించినటువంటి నీటి విడుదల కొనసాగుతుంది. దీంతోపాటు ఈ ఎత్తిపోతల పత్తలకు సంబంధించినటువంటి నీటి విడుదల కూడా కొనసాగుతుంది. ఆయకట్టు అంతా కూడా పచ్చగా మారినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది, జలకలు సంతరించుకుంది. ఎక్కడ చూసినా కూడా జలకలు ఉట్టిపడతా ఉంది. సాగర్ డ్యాం నుండి కెమెరా పర్సన్ వెంకట్తో రాము, టీ న్యూస్.